స్టార్ట్ చేసుకోండి రండి స్టార్ట్ బ్యాక్ నా ఫోటో తీసాను మీకు పంపిస్తాను మీ సెల్ జోలు పెట్టుకోండి బయటకు వచ్చేసి కనిచ్చేపోతుంది ఇంపార్టెంట్ అయిపోతే ఇయర్ ఫోటోలు తీసాను ఎన్ని తీసాను అనుకున్నావు 15-20 ఫోటోలు తీసాను అది నాటకం చేసాం వీడియో తీసాను ఫోటో అన్నా 15 ఫోటోలు తీసాను చిక్కుని దొరుకుతుందా చిక్కు మొత్తం దిగిపోతుంది చచ్చిపోతుంది నిమిషం చచ్చిపోతుంది ఫిగర్ బాగా కనబట్లేదు కొట్టి బాగా పక్కల వస్తానా ఎందుకు సైన్ పెట్టండి మరి ఏం బయటకైతే ఏం వచ్చినట్టు లేదు ఇది వచ్చినాను ఇది పని లాంగ్ వస్తుంది బాగా కలిపిందమ్మా
ఎక్స్రే తీద్దాము. ఎక్స్రే తీస్తే ఇంకా సిస్టమేటిక్ ఎక్స్రే తీద్దాము. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయాల్సి సెట్ అయిపోయింది. బ్యాండేజింగ్ చేసాము. తిన్నాక మరి దీంట్లో బాంబే చికెన్ ముక్క ఏదో ఉంటే బాగుంది. లెగ్ పీస్ ఏదో నొప్పికి తినలేండి. ఎక్కడ కూడా అదే ఎక్స్రే ఒకసారి తీస్తే ఎక్స్రేలో వచ్చాను. సార్ నేను చిన్న విషయాలు మాట్లాడతాను, అది రికార్డ్ చేయండి. చెప్తాను. ఇతను ఫస్ట్ మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. స్నేక్ సేల్ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ రకం. నిన్న అరౌండ్ 12:30కి భీముల్లో ఒక పైథాన్ నెట్ చిక్కిపోయిందని మనకి కాల్ వచ్చింది అక్కడి నుంచి. వెంటనే మేము వెళ్ళి రెస్క్యూ చేయడానికి భీములు వెళ్ళినప్పటికీ నెట్ చిక్కిపోయి ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ పేగులన్నీ బయటకు వచ్చేసి అన్నీ చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు నా స్నేహితుడు వెటనరీ డాక్టరే నాకు ఫోన్ చేసి కింద ఏదో కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది, ఒకసారి తీసుకొని రా అంటే అప్పుడు అక్కడ తీసుకొని వచ్చాను. ఇక్కడైతే స్టిచ్చింగ్స్ అన్నీ కవర్ అయిపోయినాయి, కానీ బోన్ ఇక్కడ టైట్గా ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టుంది. డాక్టర్ ఒకసారి ఎక్స్రే చేస్తానంటున్నారు. వీఆర్ గోయింగ్ టు టేక్ ఎక్స్ నౌ. డాక్టర్ చెప్పండి, ఏమంటారు మీరు? సో ఒకసారి పట్టుకుంది ఇలా ఇక్కడ కొట్టండి సార్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్. నిన్నే నాకు ఫోన్ వచ్చింది స్నేక్ కిరణ్ గారి దగ్గర నుంచి. సో తెలిసిన వెంటనే తీసురమ్మని చెప్పాను. సో అతనికి ఈరోజు వీలు చూసి వెంటనే తీసుకొచ్చారు. ఇది బాగా వల్ల చిక్కుకోవడం వల్ల చిన్న చిన్న లాసరేషన్ వూండ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు తీసుకొస్తే బేసిక్గా ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేయడం జరిగింది, కానీ ఇక్కడ అంతా వాపు ఉంది. సో మేము ఒకసారి ఎక్స్రే తీసి ప్రాబ్లం ఏంటో, ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే ఏమైనా లోకల్ మజిల్ ఇన్ఫ్లమేషనా ఏంటనేది చూద్దాము. సిస్టమేటిక్ ట్రీట్మెంట్ చేసి వీళ్ళని తొందరగా దీనికి తగ్గేలా చూసి దీనికి అడవిలో వదలడానికి మేము ప్రయత్నిస్తాము. సో స్నేక్ కిరణ్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదము. థ్యాంక్ యూ.